జూలై 13, 2025 ఉల్ఫా అనే టెర్రర్ గ్రూప్పై ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఇండియన్ ఆర్మీ మయన్మార్లో ఉల్ఫా ఐ అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ అండ్ ఇండిపెండెంట్ క్యాంప్స్పై సర్జికల్ డ్రోన్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో ఉల్ఫా సీనియర్ లీడర్స్ 3 చనిపోయారు, 19 మంది గాయపడ్డారు. దీంతో ఉల్ఫా గ్రూప్కు నిద్రలేని రాత్రి అయింది. జస్ట్ డ్రోన్ దాడులతో ఈ గ్రూప్కు ముచ్చెమటలు పట్టించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ వీడియోలో అసలు ఉల్ఫా అంటే ఏమిటి, ఈ టెర్రర్ ఆర్గనైజేషన్ టార్గెట్స్ ఏమిటి, మయన్మార్లో దీనికి ఎవరి సపోర్ట్ ఉంది, అండ్ ఇండియాకు ఈ సంస్థ నుంచి ఎలాంటి థ్రెట్ ఉంది, ఇలాంటి డీటెయిల్స్తో వీడియో చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అండ్ ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రీసెంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. జూలై 13, 2025న ఇండియన్ ఆర్మీ మయన్మార్లోని ఉల్ఫా ఐ క్యాంప్స్పై డ్రోన్తో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ దాడులు మయన్మార్లోని సగైన్ రీజియన్లో, నాగాల్యాండ్లోని లాంగ్వా నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని పంగ్సాయ్ పాస్ వరకు ఉన్న ఉల్ఫా క్యాంప్స్ను ఇండియా టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో 150కి పైగా ఇజ్రాయెల్ అండ్ ఫ్రెంచ్ మేడ్ డ్రోన్స్ను యూస్ చేసింది ఇండియన్ ఆర్మీ. అండ్ ఉల్ఫా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు సంబంధించి 3 సీనియర్ లీడర్స్ నయన్ అసోమ్, గణేష్ అసోమ్ అండ్ ప్రదీప్ అసోమ్ చనిపోయారు, 19 మంది గాయపడ్డారు. ఈ దాడులు 2 గంటల పాటు అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల మధ్య జరిగాయని ఉల్ఫా చెబుతోంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే నయన్ అసోమ్ అంత్యక్రియల సమయంలో మరో మిసైల్ దాడి జరిగి మరో 2 లీడర్స్ చనిపోయారని ఉల్ఫా చెబుతోంది. ఈ దాడిని ఇండియన్ ఆర్మీ ఖండించింది. తామేమీ ఇలాంటి దాడులు చేయలేదని చెప్పింది, కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అలా చెప్పి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఉల్ఫా సంస్థ అంటే ఏమిటి తెలుసుకుందాం. ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్. 1979లో అస్సాంలో ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఈ సంస్థ మెయిన్ గోల్ ఏమిటంటే అస్సాంను ఇండియా నుంచి సెపరేట్ చేసి ఒక ఇండిపెండెంట్ నేషన్గా మార్చడం. అస్సాం రీజియన్లో ఎక్స్ట్రా రిసోర్సెస్ ఉన్నాయి, టీ, ఆయిల్, కోల్, వీటన్నిటిని ఇండియా దోచుకుంటోందని, అస్సాం పీపుల్కు జస్టిస్ జరగడం లేదని ఉల్ఫా చెబుతోంది. 1800స్లో బ్రిటిష్ రాజ్ టైంలో అస్సాంలో టీ, ఆయిల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వడంతో బయట నుంచి చాలామంది వర్కర్స్ అక్కడికి వచ్చారు. దీనివల్ల అస్సాం లోకల్ పీపుల్ తమ ఐడెంటిటీ అండ్ కల్చర్, జాబ్స్ కోల్పోతున్నారని ఫీల్ అవుతూ వచ్చారు. 1947లో ఇండియా పార్టీషన్ తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి రెఫ్యూజీస్ అస్సాంలో సెటిల్ అవడంతో ఈ టెన్షన్ మరింత ఇంక్రీజ్ అయింది. ఈ బ్యాక్గ్రౌండ్లో 1979లో ఉల్ఫా ఫామ్ అయింది అండ్ దాని ఫౌండర్స్లో పరేష్ బరువా కీ రోల్ ప్లే చేశాడు. 1990లో ఇండియన్ గవర్నమెంట్ ఉల్ఫాను బ్యాన్ చేసేసింది. ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతోందని, బాంబ్ బ్లాస్ట్, కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్పై అటాక్ లాంటివి చేసింది. 2010లో ఉల్ఫా 2 గ్రూప్స్గా స్ప్లిట్ అయింది. ఒకటి ప్రో టాక్స్ ఫ్యాక్షన్, ఇది గవర్నమెంట్తో పీస్ టాక్స్లో జాయిన్ అయింది. అండ్ రెండోది ఉల్ఫా ఇండిపెండెంట్, ఇది పరేష్ బరువా లీడర్షిప్లో కంటిన్యూ అయింది. ఉల్ఫా ఇండిపెండెంట్ ఇప్పటికీ అస్సాంలో సెపరేట్ స్టేట్ డిమాండ్ చేస్తోంది అండ్ గవర్నమెంట్తో ఎలాంటి ట్యాక్స్కు ఒప్పుకోవడం లేదు. ఉల్ఫా ఇండిపెండెంట్ క్యాంప్స్ మయన్మార్లో సగైంగ్ రీజియన్లో ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వాళ్ళు ట్రైనింగ్, అటాక్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ క్యాంప్స్ అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్కు చాలా క్లోజ్గా ఉంటాయి అండ్ ఇవి ఇండియాకు సీరియస్ థ్రెట్గా మారాయి. ఉల్ఫా ఇండిపెండెంట్ మెంబర్స్ ఈ క్యాంప్స్ నుంచి క్రాస్ బార్డర్ అటాక్స్, బాంబ్ బ్లాస్ట్ అండ్ ఇతర టెర్రర్ యాక్టివిటీస్ను కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఇండిపెండెన్స్ డే టైంలో గువాహటిలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన కేసులో ఉల్ఫా ఐ లీడర్ పరేష్ బరువాపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఇప్పుడు ఉల్ఫా ఐ టార్గెట్స్ ఏమిటి చూద్దాం. ఉల్ఫా ఐ మెయిన్ గోల్ అస్సాంను ఇండియా నుంచి సెపరేట్ చేసి స్వతంత్ర స్టేట్గా ఏర్పాటు చేయడం. వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ను కొలోనియల్ ఆక్యుపేషన్ ఫోర్సెస్ అని పిలుస్తారు అండ్ అస్సాం రిసోర్సెస్ను ఇండియా దోచుకుంటోందని చెబుతూ ఉన్నారు. వాళ్ళు ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2004లో అస్సాంలో ఉల్ఫా బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసి చాలామంది సివిలియన్స్ను చంపేసింది. ఇంకా ఆయిల్ పైప్ లైన్స్, రైల్వే ట్రాక్స్ అండ్ ఇతర ఎకనామిక్ టార్గెట్స్ పై అటాక్ చేసింది. ఇలా చేయడం వల్ల అస్సాం రిసోర్సెస్ను ఇండియా యూటిలైజ్ చేసుకోకుండా అడ్డుకుంటోంది. ఉల్ఫా ఐ కిడ్నాపింగ్స్, ఎక్స్టార్షన్ ద్వారా ఫండ్స్ను కలెక్ట్ చేస్తోంది అండ్ ఈ డబ్బును వాళ్ళు టెర్రర్ యాక్టివిటీస్ కోసం యూస్ చేస్తూ ఉన్నారు. 2019లో అస్సాంలో ఒక టీ ఎస్టేట్ ఓనర్ను కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేసింది. ఇంకా ఉల్ఫా ఐ ఇండియా నార్త్ ఈస్ట్ రీజియన్లో ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి ఇతర ఇన్సర్జెంట్ గ్రూప్లతో కలిసి వర్క్ చేస్తుంది. లైక్ ఎన్ఎస్సిఎన్కే అండ్ పిఎల్ఏ, పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ మణిపూర్ లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
మయన్మార్లో ఉల్ఫాకి ఎవరి సపోర్ట్ ఉంది ఇప్పుడు చూద్దాం. ఈ సంస్థకు మయన్మార్లో బేస్ క్యాంప్స్ ఉన్నాయి. మయన్మార్లోని సగంగ్ రీజియన్లో ఫారెస్ట్ అండ్ హిల్లీ ఏరియాస్లో ఇన్సర్జెంట్స్ దాక్కోవడానికి సులభంగా ఉంటుంది. ఈ క్యాంప్స్ ఇండియా మయన్మార్ బార్డర్కు చాలా క్లోజ్గా ఉంటాయి. అండ్ ఈ బార్డర్ పోరస్ బార్డర్, అంటే సరైన ఫెన్సింగ్ అనేది ఉండదు. ఈజీగా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళి రావచ్చు. ఉల్ఫాకి మయన్మార్ మిలిటరీ జుంటా నుంచి డైరెక్ట్ సపోర్ట్ లేదని చెప్పినా కూడా మయన్మార్లో ఆన్గోయింగ్ సివిల్ వార్ అండ్ వీక్ గవర్నమెంట్ కంట్రోల్ వల్ల ఉల్ఫాయి ఉగ్రవాదులు సేఫ్గా ఉంటూ ఉన్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఉల్ఫాయికి చైనా నుంచి సపోర్ట్ కూడా ఉంది. చైనా ఈ సంస్థకు ఫండ్స్, ఆర్మ్స్ అండ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తోందని, ఇండియా నార్త్ ఈస్ట్ రీజియన్ను డిస్టబుల్ చేయడానికి ఈ సపోర్ట్ ఇస్తోందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉల్ఫా ఐ లీడర్ పరేష్ బర్వా చైనా మయన్మార్ బార్డర్ లేదా బంగ్లాదేశ్ బార్డర్ ఏరియాస్లో దాక్కుంటున్నాడని, చైనా సపోర్ట్తో అక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నాడని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఉల్ఫాకి పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి కూడా సపోర్ట్ ఉందని తెలుస్తోంది. 1990లో ఉల్ఫా మెంబర్స్కు ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చిందని అండ్ కార్గిల్ వార్ టైంలో ఉల్ఫా పాకిస్తాన్కు సపోర్ట్ చేసిందని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంకా షాకింగ్గా ఉల్ఫా లీడర్ పరేష్ బర్వా ఒసామా బిన్ లాడెన్తో మీట్ అయ్యాడని, హర్కతుల్ జిహాదే ఇస్లామీ, అల్ ఖైదా వంటి టెర్రర్ గ్రూప్స్తో ఇతనికి లింక్స్ ఉన్నాయని కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇండియాకు ఉల్ఫాయి నుంచి ఎలాంటి థ్రెట్ ఉంది చూద్దాం. ఈ సంస్థ ఇండియా ఈశాన్య రీజియన్లో ప్రత్యేకించి అస్సాం, నాగాలాండ్ అండ్ మణిపూర్లో సీరియస్ థ్రెట్గా ఉంది. బాంబ్ బ్లాస్ట్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ పై అటాక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ ద్వారా ఈ రీజియన్లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. 2015లో మణిపూర్లో ఈ సంస్థ అండ్ ఇన్సర్జెంట్స్ గ్రూప్స్ కలిసి ఇండియన్ ఆర్మీ కాన్వాయ్పై అటాక్ చేశాయి. దీనిలో 18 మెంబర్ సోల్జర్స్ చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇండియా అప్పట్లోనే మయన్మార్ బోర్డర్ దాటి సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ రీజియన్లో ఆయిల్, గ్యాస్ అండ్ టీ ఇండస్ట్రీస్ ఎకనామిక్గా చాలా ఇంపార్టెంట్. బట్ ఉల్ఫా సంస్థ ఈ ఇండస్ట్రీస్ను టార్గెట్ చేస్తుంది. దీనివల్ల ఇండియా ఎకనామిక్ లాస్ను ఫేస్ చేస్తుంది. ఇంకా ఈ సంస్థ ఇతర ఇన్సర్జెంట్స్ గ్రూప్స్తో కలిసి వర్క్ చేస్తుంది. లైక్ NSCN-K అండ్ PLAతో కలవడం వల్ల ఈశాన్య రీజియన్లో సెక్యూరిటీ సిచ్యువేషన్ మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. మయన్మార్ బోర్డర్ పోరస్ నేచర్ వల్ల ఉల్ఫాయి మెంబర్స్ అటాక్ చేసిన తర్వాత మయన్మార్లోకి ఎస్కేప్ అవుతున్నారు. దీనివల్ల ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్కు ఛాలెంజ్ ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు ఈ బోర్డర్ దగ్గర చాలా వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది ఇండియా, కానీ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఉల్ఫాయికి చైనా, పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి కూడా సపోర్ట్ ఉండడం వల్ల ఇది ఇండియాకు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా మారుతుంది. 2024లో గువాహటిలో ప్లాన్డ్ IED అటాక్స్ కేసు ఈ థ్రెట్ ఎంతగా ఉందో చూపిస్తోంది. ఇప్పుడు ఈ రీసెంట్ డ్రోన్ స్ట్రైక్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఉల్ఫాయి క్లెయిమ్ ప్రకారం ఈ దాడులు ఇండియన్ ఆర్మీ చేసిందని చెబుతోంది, కానీ మన ఆర్మీ దీన్ని డినై చేస్తుంది. కానీ ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఈ దాడులు గనుక చేసి ఉంటే ఇది ఒక బిగ్ స్ట్రాటజిక్ మూవ్గా మారనుంది. 2015లో ఇండియన్ ఆర్మీ మయన్మార్లోని NSCN-K క్యాంప్స్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది అండ్ ఆపరేషన్ను ఓపెన్గా అనౌన్స్ చేసేసింది. అటు అస్సాం గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఉల్ఫాయిని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాయి. 2023లో అస్సాం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఉల్ఫా ప్రొట్రాక్షన్ ఫ్యాక్షన్ మధ్య పీస్ అగ్రిమెంట్ సైన్ అయింది. కానీ ఉల్ఫా ఐ ఈ టాక్స్లో జాయిన్ కాలేదు. ఇంకా రీసెంట్గా అంటే మే 2025లో మణిపూర్లోని చందేల్ డిస్ట్రిక్ట్లో ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ 10 మంది మిలిటెంట్స్ను చంపేశాయి. ఇప్పుడు డ్రోన్ దాడులు జరిగాయి. ఇలా ఉల్ఫాయి సంస్థ కంటిన్యూ అవుతోంది. సో ఈ వీడియోలో ఉల్ఫాయి టెర్రర్ యాక్టివిటీస్ గురించి క్లియర్గా అర్థమై ఉంటే ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అప్ టు డేట్ కావాలంటే వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.